హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే నేను కోరుకుంటున్నా. నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వర్ ఫిట్నెస్ సెంటర్. ఈరోజు టాపిక్ వచ్చేసి వార్మప్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ కోసం టాపిక్ అయితే ఈరోజు చేయడం అనేది జరిగింది. మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అంతకంటే ముందు నిన్నైతే మొబిలిటీ ఎక్సర్సైజెస్ కోసం ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా ఇప్పటి వరకు దాన్ని విజిట్ చేయకపోతే, దాన్ని చూడకపోతే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏబిసి డ్రిల్స్ వీడియో కూడా చేశాను. ఈ 3 వీడియోస్ ఏంటంటే మీరు రోజు రొటీన్ గా చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ కోసం అయితే నేను వీడియోస్ చేశాను. ఫస్ట్ వార్మప్ చేస్తారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ వీడియో చేశాను. ఈ వీడియో కూడా చూడండి. ఈ ఎక్సర్సైజ్ వీడియో చేసిన తర్వాత వార్మప్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. వార్మప్ అంటే ఏమీ లేదు, ఒక 3 రౌండ్స్ 4 రౌండ్స్ చేస్తే అదే వార్మప్ అయిపోతే జాగింగ్ ఎక్కువ చేయాలి. తర్వాత నేను చూపించిన ఎక్సర్సైజెస్ చేయండి. ఆ వార్మప్ ముందు మొబిలిటీ చేయండి, అంటే ఫస్ట్ మొబిలిటీ చేయాలి. తర్వాత 4 రౌండ్స్ వార్మప్ చేయండి. తర్వాత నేను పెట్టిన ఈ ఎక్సర్సైజ్ వీడియో చేయండి. తర్వాత వచ్చేసి ఏబిసిడి డ్రిల్స్ అది చేసుకోండి. తర్వాత మీకు వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్కౌట్, అంటే ఇప్పుడు చాలా మంది లాంగ్ జంప్ ప్రిపేర్ అవుతుంటారు. లాంగ్ జంప్ చేసుకుంటూ కొంతమంది 100 మీటర్స్ ప్రిపేర్ అవుతుంటారు. 100 మీటర్స్ తగ్గట్టు వర్కౌట్ చేసుకోండి. కొంతమంది 1600 ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళేమో 1600 తగ్గట్టు వర్కౌట్స్ అనేవి చేసుకోండి. నేనైతే ఈ వీడియో వచ్చేసి ఎక్సర్సైజెస్. ఓకే, మీరు వీడియోస్ కనుక చూడకపోతే బ్యాక్ వెళ్ళి చూడండి, యూజ్ అయ్యే వీడియోసే. ఓకే, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మన వీడియోని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమంది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు, నేర్చుకుంటారు. ఈ వీడియోస్ అనేవి ఎవరికి యూజ్ అవుతాయి అంటే వితౌట్ కోచ్ లేకుండా నార్మల్ గా ఊర్లో ప్రాక్టీస్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే మన వీడియోస్ అనేవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే మరి, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో, టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చేయండి. ఇది మీరు ఎప్పుడైనా చేస్తారంటే ఆఫ్టర్ వార్మప్ చేసిన తర్వాత ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటారు. దీన్ని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫ్రంట్ టు సైడ్ ఉంటాయి. నేను ఇక్కడ చూపించినట్లు చేయండి. ఇది వచ్చేసి హెడ్ రొటేషన్. ఇది ఫస్ట్ వన్ ఏంటంటే హెడ్ సైడ్ టు సైడ్ చేసి తర్వాత హెడ్ ఫ్రంట్ రొటేషన్ చేయాలి. హెడ్ ఫ్రంట్ రొటేషన్ తర్వాత హెడ్ బ్యాక్ రొటేషన్ అనేది చేయాలి. హెడ్ బ్యాక్ రొటేషన్ అయిపోయిన తర్వాత ఫుల్ రొటేషన్ కూడా చేయొచ్చు, అది మీ ఇష్టం, చేస్తే చేయండి లేకపోతే లేదు. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఎక్సర్సైజ్. ఇది ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ తర్వాత ఇప్పుడు నేను చూపించుతున్న విధంగా అయితే చేయండి హ్యాండ్స్ అప్ అండ్ డౌన్. తర్వాత వచ్చేసి సైడ్ టు సైడ్, ఇది వేరే వేరియేషన్ హ్యాండ్స్లోనే. ఫస్ట్ హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ సైడ్ టు సైడ్ చేయాలి. ఇది వచ్చేసి హార్చ్, ఇది థర్డ్ వేరియేషన్. ఇది వచ్చేసి ఫుల్ రొటేషన్, హ్యాండ్స్ ఫుల్ రొటేషన్. దీని తర్వాత వచ్చేసి ఆల్టర్నేటివ్ మీన్స్ బ్యాక్ సైడ్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్, ఇది వచ్చేసి ఆల్టర్నేటివ్, ఇది ఫోర్త్ వేరియేషన్. ఆల్టర్నేటివ్ రివర్స్. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. తర్వాత వచ్చేసి షోల్డర్ రొటేషన్ అనేది మీ చెవులకి ఇయర్స్కి ఆనుకుంటూ చేయాలి. మళ్ళీ సేమ్ ఇదే విధంగా బ్యాక్ కూడా చేయాలి. 8 or 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ చేయవసరం లేదు. ఇది వచ్చేసి హ్యాండ్స్ అప్ అండ్ డౌన్, షోల్డర్ అప్ అండ్ డౌన్, షోల్డర్ సైడ్ టు సైడ్. నెక్స్ట్ వచ్చేసి హిప్ రొటేషన్. మీరు చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ అప్పర్ బాడీ మీన్స్ హెడ్ నుంచి టో వరకు మొత్తం అనేవి ఎక్సర్సైజెస్ అనేవి కవర్ అవుతాయి. ఇది వచ్చి హిప్ రొటేషన్ రివర్స్, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే స్టార్టింగ్ అనేది హెడ్తో చేయాలి, ఫినిషింగ్ అనేది స్ట్రెచ్చింగ్స్తో ఇవ్వాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి ఇది వచ్చేసి యాంకిల్ రొటేషన్. యాంకిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది యాంకిల్ రొటేషన్ అనేది స్కిప్ చేసేస్తారు, ప్లీజ్ అలా చేయకండి. ఈ విధంగా అయితే యాంకిల్ రొటేషన్ అనేది చేయండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బెండ్ అండ్ గ్రౌండ్ టచ్. ఇది ఒక విధంగా స్ట్రెచ్చింగే, ఆర్మ్స్ట్రింగ్ స్ట్రెచ్చింగ్స్ అవుతాయి బాగా. ఇది క్రాస్ లెగ్, సేమ్ దీన్ని రైట్ లెగ్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ కూడా క్రాస్ లెగ్ అలాగే చేయాలి. ఇది లాస్ట్ వన్ వచ్చేసి స్ట్రెచ్చింగ్ అండి. ఈ స్ట్రెచ్చింగ్ వచ్చేసి 4 వేరియేషన్స్ ఉంటాయి ఇందులో కూడా. ఇది ఫస్ట్ వన్ 3 పాయింట్ టచ్ అంటారు. ఈ స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత సైడ్ స్ట్రెచ్చింగ్ చేయండి. సైడ్ స్ట్రెచ్చింగ్ కూడా అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 చేయండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ టు సైడ్ స్ట్రెచ్చింగ్. ఇది ఈ సైడ్ రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 3 చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ స్ట్రెచ్చింగ్. ఇది కూడా సేమ్ 4 టైమ్స్ చేయండి. రైట్ లెగ్ 4, లెఫ్ట్ లెగ్ 4. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి జంపింగ్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ వేరియేషన్ ఈ విధంగా ఉంటుంది, జంపింగ్ ఎక్సర్సైజ్. సెకండ్ వేరియేషన్ వచ్చేసి సైడ్ టు సైడ్ జంప్స్. చాలామంది ఏం చేస్తారంటే ఈ జంపింగ్ ఎక్సర్సైజెస్ చేయకుండానే గ్రౌండ్లోకి అనేది వెళ్ళిపోతుంటారు. ఇది వచ్చి టో టచ్. దీని తర్వాత వచ్చేసి సైడ్ టో టచ్ ఉంటుంది. ఇది కూడా మీరు 8 టైమ్స్, రైట్ లెగ్ 8 టైమ్స్, లెఫ్ట్ లెగ్ 8 టైమ్స్ చేయండి.
ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజెస్ మీరు ప్రతిరోజు అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే, మీకు దేనికైనా 600 కానీ లాంగ్ జంప్ కానీ 100 మీటర్స్ కానీ ఎటువంటి వర్కౌట్ రిలేటివ్స్ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. దాని మీద వీడియో చేయమని చెప్పి నేను వీడియో చేస్తాను, పక్కగా వీడియో చేస్తాను. ఇది ఓన్లీ ఏంటంటే బేసిక్, నేను ఇప్పుడు చేసే మొత్తం బేసిక్ వీడియోస్, వార్మప్, డ్రిల్స్, ఎక్సర్సైజెస్ ఇవే చేస్తున్నాను. మీకు కనుక వర్కౌట్ పరంగా కూడా కావాలి అనుకుంటే కింద అయితే నాకు కామెంట్ చేస్తారు అండి. ఓకే, మరి ఇప్పటి వరకు ఇంకెవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ, మళ్ళీ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.